ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకి, యువకులకి మా చిట్యాల పోలీస్ తరఫు నుంచి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి చిట్యాల ఎస్ఐ అని, నా పేరు సతీష్. ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, గ్రామంలోని సమస్యలు తెలుసుకొని గ్రామంలోని సమస్యలని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పోలీస్ వారికి ప్రజలకి మధ్య అనుసంధానంగా ఒక బాండింగ్తోనే ముందుకెళ్ళి చిట్యాల గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా శాంతి లాండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉండే విధంగా చూడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా మనకి సీసీ కెమెరాల గురించి చెప్పుకోవచ్చు. సీసీ కెమెరా అంటే మనిషి ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతాము, లేనప్పుడు మాత్రం అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక సంఘటన దగ్గర చూడలేని విధంగా ఉంటుంది. అదే ఒక సీసీ కెమెరా ఉన్నట్టయితే అది 100 మంది పోలీసులతో సమానం అని చెప్పేసి మా గౌరవ డీజీపీ గారు గతంలో చెప్పడం జరిగింది. అంటే నేరం ఏ విధంగా జరిగిందో జరిగినట్టు చూపించేదే సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యే విధంగా చెప్తాయి. గొడవే కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా ఏ విధంగా ఉందో ఆ విధంగానే చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి గ్రామ సభ్యులందరికీ తెలియజేది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్ అసోసియేషన్ కానీ, లేదంటే వర్తక సంఘం వాళ్ళు కానీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ అందరూ తలా వంతు ఎంతో కొంత సహకారం వేస్తేనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. అది ఏ ఒక్కరితోని వల్ల కాదు, అందరూ నేను మా ఊరి కోసం అనుకుంటేనే, మా ఊరి బాగు కోసం అనుకుంటేనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సర్పంచ్ గారు అన్నారు గతంలో 35,000 రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది, కానీ అది మధ్యలోనే ఆగిపోయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి వెళ్ళి ఒక యుద్ధంలో ప్రారంభించి దీన్ని ఒక యజ్ఞంలో ప్రారంభించి 1 వీక్ లేదా ఒక 10 డేస్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుందిగా కోరుచున్నాము. దానికి మన గ్రామానికి ఒక విపిఓగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లాల్ సింగ్ అని చెప్పేసి మీ గ్రామానికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఏదున్నా కానీ ఈ సీసీ కెమెరాల గురించే కానీ వేరే ఏదైనా కానీ సమస్యల గురించి మీ విలేజ్కి రావడం జరుగుతుంది. మీ విలేజ్కి సంబంధించిన ఇష్యూలు మీకు కానీ అంటే ఇక్కడ ఉన్న ఇష్యూలను కానీ అతని ద్వారా నేను తెలుసుకోవడం జరుగుతుంది. మీరు కూడా ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే నాకు సంప్రదించవచ్చు. ఒకవేళ నాకు చెప్పుకోవడం ఇబ్బంది అయితే మీ బీపీఓ ఉన్నటువంటి మన లాల్ సింగ్ గారి కనుకనే చెప్పుకోవచ్చు. మీరు ఇవాటి నుంచి అందరూ కూడా మనిషి కొంత అనుకొని, అంటే ఒక కమిటీలా ఏర్పడి దానికి ఒక కమిటీలో పెట్టుకొని దానికి ఏర్పాటు చేసుకొని ఒక 1 lakh to 1.5 lakhs ఏర్పాటు చేసుకుంటే మన విలేజ్లో ఒక 10 నుంచి 12 కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి అందరికీ మీ ఊరందరి సహకారం అయితేనే అవుతుంది, లేదంటే అది కాదు. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాం. దీన్ని చేసుకుందామా లేదా? సీసీ కెమెరాలు అందరు అనుకుంటేనే, అది ఏ ఒక్కరు అనుకుంటే కాదు, మన ఊరు మంచి కోసమే. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడుతున్నావు. చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం అందరు సైలెంట్ గా ఉండాలి. నేను గోదావరి కానీ 1 Town పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, అందాజా ఒక ఆమెకి 65 దాకా ఉంటుంది. ఆమె ఒక్కతే ఉంటుంది. ఆమెకి 2 కొడుకులు ఉంటారు. 2 కొడుకులు జాబ్ రీత్యా అదే గోదావరిలో వేరే డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి తల్లిని చూసుకుంటూ పోతారు. అయితే ఆమె మెడ మీద ఒక గోల్డ్ చైను, 2 బంగారు గాజులు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు బంగారానికి ఎంత డిమాండ్ అయిందో అందరికీ తెలుసు. అయితే పక్కింటి వాళ్ళే వచ్చేసి ఇంట్లోకి వెళ్ళి ఆమె మెడ పైన ఉన్న బంగారమును గాజులు ఎత్తుకుపోవడం జరిగింది. ఇట్లా గాజులు ఎత్తుకపోయిన తర్వాత మాకు కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత మేము ఇమ్మీడియట్లీ వెళ్ళడం జరుగుతుంది. ఇమ్మీడియట్లీ వెళ్ళిన తర్వాత ఇది ఒక కాలనీలో జరిగిన ఇన్సిడెంట్. అక్కడ చూసిన వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. మేమేం చేస్తాం, వెంటనే డాగ్ స్క్వాడ్ని పిలిపిస్తాం, క్లూస్ టీమ్ని పిలిపిస్తాం, అన్నీ పిలిచినా కానీ ఎటువంటి యూజ్ ఉండదు అక్కడ. తర్వాత ఏం చేస్తామంటే లైన్లో ఒక దూరంలో దగ్గర ఒక 100-150 మీటర్ డిస్టెన్స్లో ఉన్న ఒక సీసీ కెమెరాని చూడడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు చూసినట్టయితే ఒక ఆవిడ గ్రీన్ కలర్ సారీ కట్టుకొని లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చింది. అది మాత్రమే రికార్డ్ అయింది, వేరే ఏది రికార్డ్ కాలేదు. ఆ గ్రీన్ కలర్ సారీ పట్టుకొని ఆమె ఒక్కసారి అనుకోకుండా కెమెరా ముందుకే ఒకసారి ముందు నడుచుకుంటూ వెళ్ళొస్తుంది అన్నట్టు. ఆమె ఫేస్ అప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. తర్వాత ఆమెను తీసుకొచ్చి విచారణ చేస్తే మేము ఆమె తప్పు ఒప్పుకొని నా భర్త సహకారంతో చేసినామని చెప్పి చెప్తాయి. జస్ట్ సీసీ కెమెరాతోనే ఎక్కడో 100 మీటర్ల దూరంలో. ఆమె కూడా పక్కింటి ఆమెనే, వేరే ఎవరో కాదు. ఈ కాలంలో డబ్బుకున్న విలువ మనిషికి లేదు, సాటి మనిషికి లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరిని నమ్మచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అందరూ కూడా ఒక సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మనకి దీనికోసం ఒక చట్టం కూడా ఉంది, పబ్లిక్ ఎస్టాబ్లిష్మెంట్ సేఫ్టీ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఉన్నది అన్నట్టు. అంటే ఎవరైతే ఇప్పుడు కిరాణా షాపులు కానీ ఏదైనా కానీ
100 కంటే ఎక్కువ మంది వచ్చినట్టయితే అక్కడ సీసీ కెమెరా అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఒక చట్టం కూడా ఉన్నది దీనికోసం మనకి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు రేపటి నుండి మన లాల్ సింగ్ ఇక్కడనే ఉండి ఒక 1 వీక్లో 1 lakh రూపీస్ ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇంపార్టెంట్ సెంటర్లలో మెయిన్ జంక్షన్స్ ఎక్కడైతే విలేజ్కి అయితే ఎంట్రీ ఉన్నాయో ఎగ్జిట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుందాం. అందరు సహకరిస్తారు కదా? కోతుల గురించి ఉన్నాయమ్మా, అది ఇక్కడ ఒక్క చోటనే కాదు, అది అందరూ అన్ని చోట్ల ఉన్నది కోతుల సమస్య. నువ్వు ఒక్కని ఆగు. సరే, నెక్స్ట్ వచ్చేసి మనము డ్రగ్స్ గురించి ఒక టాపిక్. ఇది డ్రగ్స్ ఎట్లా అని అంటే ఒక మహమ్మారి లెక్క వ్యాపించింది ఇది. అంటే ఒకప్పుడు ఇది సిటీ వరకే ఉండే డ్రగ్స్ అనేది, అంటే గాంజాయి కానీ లేదంటే హెరాయిన్ కోకని, అంటే మన దగ్గర లేవు, ఓన్లీ గాంజా వరకు మాత్రమే ఉన్నది. సిటీలలో సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు లేదంటే సినీ పిల్లలను లేదంటే ఎక్కడెక్కడో అక్కడ పబ్స్లలో తిరిగే వాళ్ళకి వాళ్ళకి అలవాటు ఉంది. కానీ ఇప్పుడు రానా ఏం చేసేటంటే అది పల్లెటూళ్ళలో కూడా విస్తరించింది. పల్లెటూళ్ళలో ఎట్లా అంటే ప్రతి ఇంట్లో అడుగు పెట్టే స్థితికి వచ్చింది. ఇప్పుడు 18 సంవత్సరాలు కదా, 10th అయిపోతుందా అంటే 10th క్లాస్ పిల్లవాడు కాంచెల్లి తాగే స్థితిలోకి వచ్చింది. ఇది ఇక్కడనే కాదు, ప్రతి విలేజ్లలో ఉన్నది ఇది. దీన్ని అందరం ఎదుర్కొంటేనే అవుతుంది. దీనికి సంబంధించింది ఏం చేయాలంటే, ఇప్పుడు మనము కరోనా వచ్చినప్పుడు అందరూ ఏం చేశారు, అందరూ మన వాళ్ళంతా ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఏం చేశారు, సెల్ఫ్గా డిసిప్లిన్ తీసుకున్నారు. అంటే శానిటైజేషన్ వాడుకున్నాడు, మన విలేజ్లోకి ఎవరు రాకుండా కంపలు వేసుకున్నాడు విలేజ్కి. అవునా కాదా? విలేజ్ రాకుండా అందరూ విలేజ్ ఎంట్రెన్స్లు మూసేసుకున్నారా? అందరూ అనుకుంటేనే కదా కరోనా అనేది కంట్రోల్ అయింది. అది ఒక్కరితో కాలే కదా, వ్యాక్సిన్ వేసుకోవడం ఇవన్నీ నిర్వహించడం వల్ల అయింది. ఇది కూడా గాంజా కూడా అలాగనే అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇది మన బాధ్యతనే అనుకొని పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్టయితేనే గాంజా అనేది నిర్మూలించడం జరుగుతుంది. గాంజా ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక్క పోలీసు వారు అనుకుంటేనే అయిపోతుంది కదా, ఇది పోలీసు వారి ఒక్కదే బాధ్యత అంటే కాదు. ఆ రోజు కరోనా అయితే ఎట్లా పంపించుకున్నామో ఈ రోజు కూడా గాంజా కూడా మన చిట్యాల మండలం నుంచి వెళ్ళి పంపించేశారు గాంజాను కూడా. ఈ గాంజా ఏంటంటే, ఈ గాంజా ప్రభావం ఎట్లుంటుంది అంటే, తాగినప్పుడు మనిషి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇప్పుడు నేను తాగి ఉన్నా అనుకో, నాకు వాడిని కొట్టాలని ఉన్నది, ఈ గాంజా తీసుకొని ఉంటే ఇమీడియట్లీ వాడిని పోయి కొట్టడం తప్పించి వేరే ఏది ఉండదు మనకి. తర్వాత దిగదాగలేదు, దాని మత్తు అనేది దగ్గర ఒక రోజు మొత్తం ఉంటుంది. దాని మత్తు ఆల్కహాల్ తాగితే ఏం చేస్తుంది, మందు తాగితే అది తాగుతుంది, బాడీలో ఉన్న రక్తంలో కలిసిపోతుంది, యూరిన్ ద్వారా చెమట ద్వారా వెళ్ళిపోతుంది. కానీ గాంజా అనేది మెదడులోని నర్వస్ సిస్టమ్ పైన ప్రభావం చూపెడుతుంది. ఆ నరాల పైన ప్రభావం చూసిపెట్టినట్టయితే మనిషి వితిన్ 2-3 yearsలో అతడు కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. అంటే వీక్ అయిపోవడం కానీ హెల్త్ ఇష్యూస్ కావడం కానీ జరుగుతుంది. కాబట్టి గాంజాది ఆడొక్కడే ఇంపాక్ట్ అవుతాడు కదా అనుకుంటే కాదు, గాంజా ప్రభావం వల్ల ఎదుటి వాళ్ళు కూడా ఇంపాక్ట్ కావడం జరుగుతుంది. ఎట్లా అంటే దాండే పోయేవాడిని కొట్టడం కూడా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్లలో కానీ ప్లేసులు చెప్పగానే ఒక మైనర్ అమ్మాయి పైన గాంజా ప్రభావంతో రేప్ చేయడం కూడా జరిగింది, ఒక విలేజ్ అతనే, బయట ఎక్కడో కాదు. ఇలాంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి గాంజా కూడా మన ఊర్లో ఎవరైనా తాగినా కానీ ఎవరైనా తీసుకొచ్చి సప్లై చేసినా కానీ ఇది ఖచ్చితంగా అందరూ అనుకొని మాకు సమాచారం ఇవ్వండి, మేము వాటిపైన కేసులు కట్టి కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మా ఇంట్లో గిట్ట గాంజా వాళ్ళు తాగే ఉన్నారు, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాము అట్లా అంటే గిట్ట మేము వాటికి సంబంధించిన డిఅడిక్షన్ సెంటర్ ఉండడం జరిగింది. మనకి వరంగల్ ఎంజిఎంలో ఈ గాంజాకి సంబంధించిన డిఅడిక్షన్ సెంటర్ ఉండడం జరిగింది. అక్కడ ఎటువంటి ఫీజు కానీ ఏది తీసుకోరు. ఆడ వాళ్ళకి అక్కడ ఉంచేసి కౌన్సిలింగ్ అయితే కౌన్సిలింగ్ ద్వారా, లేదు అయితే గిట్ట మెడికేషన్ ద్వారా అయితే వాళ్ళు కొన్ని రోజులు అడ్మిషన్ చేసుకొని మెడికేషన్ ద్వారా చేసుకొని గాంజా డిఅడిక్షన్ సెంటర్ ద్వారా వాళ్ళని నార్మల్ స్థితిలోకి తీసుకురావడం జరుగుతుంది. అట్లా ఎవరైనా ఉన్నా కానీ మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా చెప్తున్నాం. అది కూడా మా పోలీస్ ద్వారా మేము సాల్వ్ చేస్తాం. ఎవరి కోసం, నా కొడుకు కోసమే కదా అని చెప్పేసి మీరంతా బండ్లు కొనియడం జరుగుతుంది. వాడు ఉన్న కాడు ఉంటాడా, వాడు బండిని ఇష్టమైన స్పీడ్తోనే పోతాడు, ఇష్టమైన స్పీడ్తో పోయి ప్రమాదాలకి బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు బండ్లు చిన్నపిల్లలకి ఇవ్వకూడదు, ప్లస్ కొనియకూడదు. ఒకవేళ అట్లా చిన్నపిల్లలకి 18 సంవత్సరాల పిల్లలకి ఇచ్చినట్టయితే దానివల్ల ఏదైనా ప్రమాదం జరిగినట్టయితే బండి ఎవరైతే యజమాని ఉంటాడో యజమాని పైన మరియు లేదా గార్డియన్ పైన కేసులు చేయడం జరుగుతుంది. ఇది రిమాండ్ కూడా పోవడం జరుగుతుంది. ఇట్లాంటి కేసులలో కొత్త చట్టాల ప్రకారము రిమాండ్ కూడా పోతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బండి యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే మైనర్లకి ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా కూడా వెహికల్స్ ఎవరికి ఇవ్వద్దు. అలాగే యూత్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మీరు ఇష్టం ఉన్నట్టు బైకులు నడుపుతాము చేస్తాము అది అని అంటే మేము ఖచ్చితంగా బండి డిటైన్ చేయడం జరుగుతుంది, ఆర్టీఓకి రావడం జరుగుతుంది. మీ పైన ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద కూడా
మా తరఫున కేసు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాము. ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక బండి చేస్తే వాళ్ళకి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వెహికల్ గట్టిగా ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ చెప్తున్న యూత్ ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రాని వాళ్ళకు కూడా తెలియజేయాలి. అంటే ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు, ప్రాణం అయితే తిరిగి అయితే రాదు, అంతేనా కదా. ఇప్పుడు బండి పోతే డ్యామేజ్ అయితే ఏదైనా చేసుకోవచ్చు, కానీ కాలు ఇరిగినా చేతి ఇరిగినా సర్జరీ చేసుకొని రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు, టెక్నాలజీ ఉన్నది. కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. కాబట్టి యువత అందరూ తల్లిదండ్రులకి కడుపు శోకాన్ని ఉంచకండి. అందరూ కొంచెం బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్లు వేర్ చేస్తూ జాగ్రత్తగా నడపాలి. అలాగే ఇన్సూరెన్స్ కూడా మెయింటైన్ చేయాల్సిందిగా చెప్తున్నాము. ఇన్సూరెన్స్ ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెహికల్కే కానీ లేదంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అనుకోని సందర్భంలో అట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ద్వారా మనకు ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కడం జరుగుతుంది. ఇంకొకటి డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది కూడా కొత్తగా చెప్పడం జరిగింది. అంటే ఎదుటి వ్యక్తి ఏ విధంగా వస్తుండో అనేది కూడా మనం చూసుకోవాలి. ఎదుటి వ్యక్తి వల్ల కూడా ఇప్పుడు మనం మంచిగా పోతున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, మనకి అన్నీ ఉన్నాయి, నేను కరెక్ట్గానే పోతున్నా అనుకుంటే కూడా ఎదుటి వ్యక్తి వచ్చే విధాడు కూడా కొన్ని సందర్భంలో తాగి కానీ లేదంటే వాడు వచ్చే విధానాన్ని కానీ లైట్ ఇప్పుడు కొన్ని వెహికల్కి ఏంటంటే ఎక్కువ లైటింగ్తో కూడా రావడం జరుగుతుంది. ఆ లైట్ ఫోకస్ కూడా మనకు కనబడకపోవడం, లేదంటే ఎదుటి వ్యక్తికి అసలు లైటే లేకపోవడం వల్ల ముందు పోయే వ్యక్తి మనకు కనబడకపోవడం, ఇట్లాంటి సందర్భంలో కూడా ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ కూడా ఒక భాగం. అంటే దీన్ని డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. మన జాగ్రత్త ఎదుటి వ్యక్తి ఏ విధంగా వస్తుండో చూసుకుంటూ మనం కూడా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం గమ్యస్థానాన్ని రీచ్గా వెళ్ళడాన్ని డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటారు. ఇది కూడా జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. గొడవ జరిగినా కానీ లేదంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి మీ తరఫున లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మేము 24/7 అందుబాటులో ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించింది 100 డైల్ అనేది యూటిలైజ్ చేసుకోండి. లేదు అంటే గిట్ట మీకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అతని నెంబర్ తీసుకొని మీ సమస్యలు ఏదున్నా కానీ అతని ద్వారా నాకు తెలియజేయచ్చు. లేదు అంటే గిట్ట గ్రామ పెద్దల ద్వారా కూడా నాకు తెలియజేసిన పర్లేదు, నాకు డైరెక్ట్గా కానీ లేదంటే గ్రామ పెద్దల ద్వారా కూడా నాకు తెలియజేసినా కానీ మీ సమస్య అంటే లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదున్నా కానీ మేము పరిష్కరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా లాస్ట్గా చివరి ఏంటంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏంటంటే చదువుకున్నోడి కంటే చదువు లేని వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు సైబర్ క్రైమ్లో. 100% చెప్తున్నా ఈ విషయంలో. ఇది నేను కాదు, సెంట్రల్ రికార్డు బ్యూరో నుంచి తీసుకున్నా కానీ చదువుకున్నోడి కంటే చదువు లేనివాడు సైబర్ క్రైమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ వస్తే మాట్లాడడం లేదంటే ఫోన్ చేయడం వరకు మాత్రమే తెలుసు. కానీ యువత అంటే ఈ సైబర్ క్రైమ్ బారిన పడే వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు మధ్యలో మాత్రమే సైబర్ క్రైమ్ బారిన పడతారు. ఎందుకంటే ఫోన్ ఆపరేటింగ్ వచ్చు కదా అని చెప్పేసి యూట్యూబ్లో కానీ ప్లస్ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఏ లింక్ వచ్చినా కానీ ప్రతిదీ మనం ఏం చేస్తున్నాం, అలో 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 అని చెప్పి కొడుతున్నాం. అవునా కదా. సెల్ ఫోన్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏం చేస్తున్నాం, అలో 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 అని కొడుతున్నాం. ప్రతిదానికి డోంట్ అలో అని చెప్తే కన్నా కొడుతున్నామా, దేనికి కొడుతున్నాం. అలో అంటే నీకు సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ మొత్తం అతనికి అలో ఇచ్చేస్తున్నాం. అతనికి అంటే నీ ఇన్ఫర్మేషన్ మొత్తం మా దగ్గర రికార్డ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏదైనా ఉన్నా కానీ మీరు జాగ్రత్తగా వివరించండి. దేనికి కానీ అలో అని చెప్పి ఇవ్వకండి. 1-2 సార్లు వెరిఫై చేసుకొని అలో ఇవ్వండి. ఎందుకంటే మీ డాటా మొత్తం మా దగ్గర రికార్డ్ అయిపోతుంది. మీ కన్సర్న్ లేకుండా మీ అకౌంట్లో ఉన్న డబ్బులు అనేది మాయం కావడం జరుగుతుంది. ఇప్పుడు మనము కష్టపడితే కానీ రాని పైసా ఎవడో ఒకడో ఎక్కడో కూర్చొని 1 సెకండ్లో నీకు మాయమాటలు చెప్పి నేను మభ్యపెట్టి వాడు డబ్బులు మొత్తం వేసుకోపోతాడు. ఇప్పుడు మనం కష్టపడితేనే వచ్చే పైసా వాడు ఏదో నీకు ఆశ పెడతాడు, అటేనే ఆశ పెడతాడు. నీకు 10 రూపాయలకి 100 రూపాయలు వస్తాయని అంటాడు. 10 రూపాయలకి ఆయన 100 రూపాయలు ఇస్తాడా? కష్టపడితే కానీ రావు, 10 రూపాయలే వస్తలేవు కష్టపడితే కానీ. ఆడ 100 రూపాయలు నీకు 10 రూపాయలు పెట్టు, నీకు 100 రూపాయలు ప్రాఫిట్ వస్తాయని అంటాడు. అనుడితేనే మనిషి ఆశవాది. ఏం చేస్తాడు, చలో నాకు 10 రూపాయలు పెడితే 10 రూపాయలే కదా పోతే ఏమవుతుంది అని అంటావు. ఫస్ట్ 10 రూపాయలతో పోతే వాడు 100 రూపాయలు ఇస్తాడు. తర్వాత 100 పెట్టు అంటాడు, నీకు 1000 ఇస్తానంటాడు. అట్లా దగ్గర ఒక 3-4 సార్లు పెట్టించుకున్న తర్వాత నాకు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏం చేస్తావు, పెద్ద అమౌంట్ అడుగుతాడు. వాడు 20,000 30,000 అంటాడు. సరే అని చెప్పి నువ్వు 20-30,000 కూడా పెట్టడానికి కూడా సిద్ధపడతావు. 20-30,000 పెట్టిన తర్వాత వాడు ఏం చేస్తాడు, వాలెట్లో అట్లనే లాగేస్తాడు. అంటే డబ్బులు వేస్తాడు. వాడు 20,000కి 1,00,000 రూపాయలు చూపెడతాడు. నీకు వాలెట్లో 1,00,000 రూపాయలు కనబడతాయి. ఈ 1,00,000 రూపాయలు రావాలంటే నీకు ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ ఉంటుంది, అది ఇది అంటాడు. మెల్లమెల్లగా ఇంకో 5,000 10,000 అట్లా మొత్తం తీసుకుంటాడు నీ దగ్గర నుంచి. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా
సైబర్ క్రైమ్ విషయంలో ఎవరిని కూడా నమ్మకండి, చేయకండి. ఏ ఫోన్ నుంచి కూడా థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరు చేసినా కానీ నమ్మకండి. ఓటీపీ ఎవరు అడిగినా చెప్పకండి. ఒకవేళ గవర్నమెంట్ అధికారి నీ ముందు ఉన్నప్పుడు మాత్రమే, ఏది అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైనా యూరియా బస్తా గురించి అడిగినా కానీ, ఓటీపీ అడిగినా కానీ, లేదంటే పోలీస్ వారు ఏదైనా వెహికల్ చెకింగ్ చేసినప్పుడు దాని గురించి కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్ అధికారి నీ ముందు ఉన్నప్పుడు మాత్రమే ఓటీపీ అడిగితే మాత్రమే చెప్పాలి. బ్యాంకు నుంచి నేను ఫోన్ చేసి అడుగుతున్నా ఓటీపీ షేర్ చేయమని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయకండి. మీరు ఓటీపీ షేర్ చేసినట్టయితే మాత్రం మీ అకౌంట్ జీరో అవుతుంది. ఒకవేళ ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి, ఒకవేళ డబ్బులు గిట్ట మీ అకౌంట్లోకి వెళ్ళి మాయమైనప్పుడు మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉండడం జరిగింది, 1930 అని చెప్పేసి ఉన్నట్టయితే మీరు మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు వెంటనే ఖాళీ అయిందని తెలిసినప్పుడు 1930కి కాల్ చేయండి. అంటే 1930కి కాల్ చేసినట్టయితే ఇది సెంట్రల్ టోల్ ఫ్రీ నెంబరు. ఈ అకౌంట్కి వెళ్ళి మీ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఏ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయినాయో అకౌంట్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అకౌంట్ ఒకవేళ ఫ్రీజ్ అయితే దానిలో ఎంత అమౌంట్ ఫ్రీజ్ అయిందో అంత అమౌంట్ని మా పోలీస్ ద్వారా మేము బ్యాంకు కన్సర్న్ కోర్టుకు లెటర్ పెట్టి ఆ అమౌంట్ అనేది మీకు ఇప్పించడం జరుగుతుంది. లేదు అంటే మాత్రము మీరు 1930 గిట్ట డిలే కాల్ చేసారు, 1 గంట 2 గంటలు అట్లా డిలే చేస్తే వాడు అక్కడ ఊకున్నాడు ఏం చేస్తాడు, సైబర్ క్రైమ్ ఉన్నాడు, సెకండ్లలో నీ అకౌంట్లోకి వెళ్ళి కొట్టేసినాడు. వాడు అకౌంట్లోకి వెళ్ళి సెకండ్లలో ఒక 10 పైన అకౌంట్లకు పంపిస్తాడు. అంటే మీకు 20,000 రూపాయలు మీ అకౌంట్లోకి వెళ్ళి గిట్ట వాడు కాల్ చేసినట్ట 20,000 రూపాయలు వేరే అకౌంట్లోకి అయిన తర్వాత ఆ అకౌంట్ నుంచి 10 అకౌంట్లోకి ఏంటంటే 500, 1000 చొప్పున వాడు వాడేసుకుంటాడు, వేరే అకౌంట్లకి వెళ్ళిపోతాయి. కాబట్టి సైబర్ క్రైమ్ ఒకవేళ అఫెన్స్ గిట్ట ఫ్రాడ్ గిట్ట గురైనట్టయితే ఇమీడియట్లీ ఎంత తొందర అయితే అంత తొందర 1930కి కాల్ చేయండి. ఓకేనా? కాల్ చేస్తే మీ అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ అనేది మేము ఫ్రీజ్ చేసి కోర్టు ద్వారా మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇప్పించడం జరుగుతుంది.